రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్లో గంజాయి మాట వినపడొద్దని పోలీసులకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మేయర్ పారిజాతరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామని లక్ష్మారెడ్డి తెలిపారు. గంజాయి అమ్మేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. గంజాయి సేవించే వారు బయట తిరగొద్దని, వారం రోజులలో అందరినీ గుర్తించి జైలుకు పంపాలన్నారు. మా పాలకవర్గం ఎన్నికైనప్పటి నుంచి కూడా 4 సంవత్సరాల నుంచి స్పెషల్ గా ఎక్కడ కూడా మన పిల్లలు, మన ప్రాంతం పిల్లలు ఉన్న వాళ్ళే, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు కానివ్వండి, అంగన్వాడీ స్కూల్ కానివ్వండి, హెల్త్ సెంటర్ కానివ్వండి, వీటన్నింటిని వీళ్ళు ఉపయోగించుకుంటారు. కాబట్టి మినిమం నీడ్స్ కల్పించాల్సిన అవసరం మాకుందని చెప్పేసి గతం నుంచి కూడా ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నాము. అభివృద్ధి కార్యక్రమాలు, హెల్త్ సెంటర్ కానివ్వండి కట్టియడం, దానికోసం ఫండ్ కేటాయించడము, ఇక్కడ స్కూల్లో టాయిలెట్స్ కట్టియడం కానివ్వండి, బడంగ్పేట స్కూల్లో 25 lakhs పెట్టి టాయిలెట్స్ కట్టియడం జరిగింది. మరి అంగన్వాడీ సెంటర్ నాదరులకు సంబంధించి కూడా ఫండ్ పెట్టడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని తీసుకెళ్తున్నాం. కానీ ఎంత తీసుకెళ్ళినప్పటికీ ఒక సైడు రోడ్లు వేయడము, డ్రైనేజీ సదుపాయం కల్పించడం, మంచినీటి సదుపాయం కల్పించడం, ఇంకో సైడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకోవడం అనేది బడ్జెట్ కి కొంచెం సంబంధించిన విషయము, ఇబ్బందికరంగా ఉంది. మరి మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మీ బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలలకు మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, మేము కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. స్కూళ్లలో సమస్యల గురించి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇమ్మీడియట్ గా నన్ను మరియు మేయర్ గారిని కార్పొరేటర్లతో అన్ని స్కూళ్ళు విజిట్ చేయమని, సమస్యలు లేని స్కూల్స్ గా మార్చాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రయారిటీగా బాత్రూమ్లు ఉన్నాయా లేదా, ఉంటే సరిపడే ఉన్నాయా లేదా, 3 స్టాఫ్కు టాయిలెట్స్ ఉన్నాయా లేదా, తర్వాత అమ్మాయిలకు సపరేటు అబ్బాయిలకు సపరేటు టాయిలెట్స్ ఉన్నాయా లేదా, ఉంటే వాటిలో నీళ్లు ఉన్నాయా లేదా, తర్వాత వాటిని క్లీనింగ్ చేసే మనుషులు ఉన్నారా లేదా అనేది వెరిఫై చేయడం జరిగింది. సో ఈ వారం రోజుల లోపల ఇవి అన్నిటిని రిపోర్ట్ తయారు చేయడానికి మరి కమిషనర్ గారికి, మేయర్ గారు మేము తెలియజేయడం జరిగింది. మంత్రి గాంజాయి అమ్ముతున్నట్టుగా మాకు నోటీస్కి వచ్చింది. సో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడినాను. తాగుతున్నాడు కాదు, తాగుతున్న వాడి త్రూ అసలు ఎక్కడి నుండి వస్తుంది, అది ఎక్కడ అమ్ముతున్నారో దాన్ని పట్టుకొని వాళ్ళందరినీ జైలు వేయాలని అందరికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఇళ్ళకు కూడా వచ్చి